హాయ్ అండి. అందరూ ఆలు పరాటా అనేది చేసే ఉంటారు. కానీ చాలామంది ఏమంటారంటే ఫిల్లింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఎలా చేయాలో ఏమో తెలియదు. మళ్ళీ ఆలు పరాటా చేస్తే పొంగదు అని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అలా ఏమీ కాకుండా సింపుల్‌గా ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఏమీ లేదండి. చపాతీ పిండి ఎలా కలుపుతామో అదే విధంగా కలపండి. ఏమీ మార్పు లేదన్నమాట. చేసి దానిని ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోండి. తరువాత బంగాళదుంపలను బాగా ఉడికించి దాంట్లో పసుపు, కారము, ఉప్పు సింపుల్‌గా ఇవన్నీ కలిపేసి ఈ విధంగా చేయండి. అంటే చాలా లూజ్‌గా కాకుండా ఈ విధంగా కొంచెం పొడి పొడిగా ఉండాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. దీనిని మళ్ళీ ఉండలుగా చేయండి. ఈ ఉండలు ఎంత చేయాలి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 ఈక్వల్‌గా ఉండాలి. అంటే చపాతీ పిండికి చేసిన ఉండ, బంగాళదుంప కూర చేసిన ఉండ ఈక్వల్‌గా ఉంటేనే మన ఆలు పరాటా అనేది ఫిల్లింగ్ అనేది బయటకి రాకుండా ఉంటుంది. తరువాత చపాతీ పిండితో ఉండ చేసుకున్నాం కదా! దానిని మనం దాని మీద కొంచెంగా పౌడర్‌గా అంటే పిండిని జల్లి ఈ విధంగా ఒత్తుకోండి. ఒత్తినప్పుడు ఎంత సైజు ఒత్తాలి అని మీరు అనుకోవచ్చు. ఒక చిన్న సైజు పరాటాలాగా చేయాలండి. మరీ చిన్నగా చేస్తే మాత్రం ఫిల్లింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. నేను చూపిస్తున్నాను చూసారా? ఈ విధంగా చిన్న సైజు చపాతీలాగా మనం చేసుకోవాలి. ఇదిగో ఇంత సైజు అనేది మినిమమ్‌గా ఉండాలండి. నేనైతే పెద్ద సైజులోనే తీసుకున్నాను 2. ఈ విధంగా చేసిన తర్వాత బంగాళదుంపని మనం చేసి పెట్టుకున్నాం కదా ఉండ కింద, దానిని మధ్యలో పెట్టి ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి. ముందు 2 అంచులు, తర్వాత 2 అంచులు చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది కదా! తర్వాత మళ్ళీ ఈ 2 అంచుల్ని, తర్వాత ఈ 2 అంచుల్ని ఈ విధంగా కలపండి. చూడండి పూర్తిగా ఫిల్లింగ్ అనేది బయటికి కనిపించకుండా వచ్చింది కదా! మధ్యకి గట్టిగా ప్రెస్ చేసి దాని మీద పిండిని జల్లి ఈ విధంగా మళ్ళీ దాన్ని ఒత్తుకోవాలి. ఇప్పుడు చూడండి కొంచెమైనా బయటికి బంగాళదుంప కర్రీ అనేది వస్తుందా అంటే అస్సలు రాదండి. నేను చెప్పిన విధంగా చెయ్యండి. డెఫినెట్‌గా మీ ఆలు పరాటా అనేది హోటల్ వాళ్ళు చేసిన దానికన్నా మంచి రుచిగా, టేస్టీగా ఉండి చక్కగా పొంగుతూ కూడా ఉంటుంది. అది కూడా మీరు చూసేద్దురు గానీ. ఈ విధంగా చూడండి ఒత్తండి. గట్టిగానే ఒత్తండి. మరీ లైట్‌గా ఒత్తాల్సిన అవసరం అస్సలు లేదు. భయపడాల్సిన అవసరం అంతకంటా లేదు. ఈ విధంగా మళ్ళా కొంచెంగా పిండిని చల్లండి మధ్య మధ్యలో. జల్లుతూ ఈ విధంగా పెద్దగా అవుతుందండి పరాటా అనేది. హోటల్ వాళ్ళు చేస్తే ఏ విధమైన సైజు ఉంటుందో అంతే సైజు అనేది నేను చేస్తున్నానండి. చూడండి చక్కగా చందమామలాగా గుండ్రంగా కూడా వస్తుంది మన పరాటా. మనం ఇంత స్పీడ్‌గా నేను తిప్పుతున్నాను కదండీ! తిప్పుతున్నా ఎక్కడైనా బంగాళదుంప కర్రీ బయటకు వచ్చిందా? లేదు కదా! ఈ విధంగా చూడండి చేత్తో నేను ఆడిస్తున్నాను కూడా. ఈ విధంగా మనం చుట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లో దానిని పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిని ఎలా కాల్చాలో కూడా నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించడం అందరికీ తెలిసిందే కదా! ప్యాన్ అనేది పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఆయిల్ అనేది ఒక్క స్పూన్ మాత్రం వేయండి అంతే. ఒక్క స్పూన్ వేసి పూర్తిగా స్ప్రెడ్ చేసేయండి. చేసిన తరువాత మనం చేసుకున్న ఆలు పరాటాని దాని మీద వేయండి. పెనం అనేది మరీ ఎక్కువగా కాల్చేయకండి. కొంచెం వేడెక్కిన తర్వాత నూనె వేసి దాని మీద పరాటా వేసేయండి. తర్వాత ఒక స్పూను మళ్ళీ దాని మీద ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయండి. అంతేనండి. ఎక్కువ ఆయిల్ అస్సలు అవసరం లేదు. ఒకవేళ ఆయిల్ వద్దు అని అనుకున్నారా వదిలేసేయండి. 1 సెకండ్ అయిన తర్వాత ఒక్కసారి తిప్పండి. ఈ విధంగా చూడండి పొంగుతుంది. ఎంత చక్కగా పొంగుతుందో కదా! బెలూన్‌లా పొంగుతుందనమాట. ఇంకా మీకు వీడియోలో తక్కువగా కనిపిస్తుంది కానీ చాలా బాగా పొంగుతుందండి. ఈ విధంగా మీరు పరాటా చేస్తే అనేది. ఇంక మీరు ఎప్పుడు హోటల్‌కి వెళ్ళి కొనుక్కోవాలని అస్సలు అనుకోరు. ఇంటిలోనే చక్కగా మీరు చేసుకోండి. చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందు నేను వీడియోస్ పెట్టినప్పుడు పరాటా చేసి చూపించినప్పుడు రావట్లేదు సరిగ్గా అని అన్నారు. అందుకని చెప్పేసి ఫిల్లింగ్ బయటకు రాకుండా ఉండడానికి ఈ విధంగా చేయండి. చూడండి మళ్ళీ పొంగుతుంది కదా! ఈ విధంగా ఎంతగా మీరు తిప్పి వేసినా కూడాని పరాటా అనేది చక్కగా పొంగుతుంది. మళ్ళీ చక్కగా సాఫ్ట్‌గా కూడా అవుతుందండి. చూడండి చక్కగా పొంగుతుంది. ముందుగా పొంగింది మళ్ళీ మనం తిరగవేసాం. తిరగవేసిన తర్వాత కూడా చక్కగా మనకి పొంగింది. ఈ విధంగా పొంగుతూ ఉన్న ఆలు పరాటాని మీరు కూడా చేసి ఎలా వచ్చింది ఏంటనేది చక్కగా కామెంట్స్ చేస్తారు కదా! చూడండి నేను గెరిటితో నేను నొక్కుతున్నా కూడా పొంగుతూనే ఉంది. ఈ విధంగా తప్పకుండా చేయండి. పిండి మరీ టైట్‌గా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా మీడియంగా ఉండాలండి. అదేవిధంగా బంగాళదుంప కూర కూడా నీళ్ళగా ఉండకుండా కొంచెం టైట్‌గానే ఉండాలన్నమాట. ఈ విధంగా మనం ఆలు పరాటాలని
చేసేసుకున్నాం ఒక రెండింటిని. ఇప్పుడు నేను దీన్ని తుంచి చూపిస్తాను చూడండి. దాంట్లో ఏ విధంగా స్ప్రెడ్ అయిందని. దీంట్లో నేను గోంగూర పచ్చడి పక్కన పెట్టుకున్నానండి. గోంగూర పచ్చడి, ఆలు పరాటా కాంబినేషన్ అయితే చాలా బాగుంటది. చూడండి నేను ఎంతో సాఫ్ట్‌గా ఉంది చూసారా? లోపల చూడండి ఫిల్లింగ్ అనేది పూర్తిగా స్ప్రెడ్ అయింది. ఎక్కడ ఒక్క దగ్గరే ఉండి ఒక దగ్గరికి రాకపోవడం కాదు. పరాటా మొత్తం చక్కగా బంగాళదుంప కూర అల్లుకుంది కదా! ఈ విధంగా మనము ఆలు పరాటాని తింటే ఉత్తిగానే ఏమీ నంచుకోకుండా తినేసినా కూడా చాలా బాగుంటుందండి. ఎంతో సాఫ్ట్‌గా ఉంది కదా! ఈ పరాటా అనేది ఇప్పుడు నేను గోంగూర పచ్చడితో నంచుకొని తినేస్తున్నాను. మరి మీరు కూడా తప్పకుండా చేసి తినాలని